మిత్రమా, నేనెందుకు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండాలని అనుకుంటున్నావా? అయితే ఇది రాసి పెట్టుకో. నేనెందుకు నిరంతరం శ్రమించాలని నీ హృదయం నిన్ను అడిగితే అప్పుడు నీవు చెప్పే సమాధానం ఏమిటి మిత్రమా? ఇది గుర్తుపెట్టుకో. నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవం అంటారు మిత్రమా. బద్ధకం, సోమరితనం చూపెడితే శవంతో పోలుస్తారు. అర్థమైందనుకుంటా. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడను. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు గారి ఫోన్ నంబర్ 7337226830. మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 10 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు. ఎంత చీకటి ఉన్నా భయం వేయదు. దేని మీద ఆశ ఉండదు. నాది అని స్వార్థం కూడా ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే కదా మిత్రమా. అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ మాత్రమే. కాదంటారా? మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవ్వరికీ చెప్పుకోకూడదు మిత్రమా. ఎందుకంటే ఈ సమాజంలో కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడడం మాత్రం మొదలు పెడతారు. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. మగవాడు పెరిగి తండ్రికి శత్రువవుతాడు. ఇదే ఛీర్ణించుకోలేని నిజం మిత్రమా. అంగీకరించలేని సత్యం కూడా. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచగలిగే కల్పవృక్షం. భర్త మరణించిన స్త్రీ సుఖంగానే జీవిస్తుంది. భార్య మరణిస్తే భర్త దిక్కులేని వాడవుతాడు. అందుకే భర్త కన్నా భార్య చిన్నదిగా ఉండాలంటారు పెద్దలు. మిత్రమా, నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటున్నారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రశ్నిస్తే పనిలేదు అంటారు. ఎదిరిస్తే వెధవ అంటారు. స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు. కోపంగా ఉంటే కొవ్వు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బుంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి గొప్పోడనే స్థాయిలో చూస్తారు మిత్రమా. కష్టం కన్నీలనే కాదు, నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది మిత్రమా. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెలికి తీసేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది నేస్తమా. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనమవుతుంది. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం అవుతావు నేస్తమా. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లే మన రాత మారిపోతుంది. అది మంచిగైనా చెడుగైనా. మిత్రమా, అందరూ మనవాళ్ళే అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎందుకంటే నీ ముందు మాట్లాడే మాటను చూడకు, నీ వెనుక మాట్లాడే మాటను విను. నీ అంచనా నీ ఊహకు అందనంతగా ఉంటుంది. మన బలహీనతల వల్ల బలంగా మార్చుకొని ఉన్న క్యారెక్టర్ని చంపి లేని క్యారెక్టర్ని సృష్టిస్తుంది. చెప్పేవాళ్ళది తప్పు కాదు నేస్తమా. అది వాళ్ళ నైజం. అది నమ్ముతారు కదా. వాళ్ళ మూర్ఖత్వం మనం క్షమిస్తాం కదా. అది మన అమాయకత్వం నేస్తమా. ఎన్ని అవమానాలు జరిగినా సహించు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించు. ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను మిత్రమా. ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వును చెరగనివ్వద్దు. ఎందుకంటే నీ లైఫ్లో జరిగే విషయాలన్నీ తారుమారయ్యి నీకు ఆపోజిట్గా ఉండేవాళ్ళే నీ పక్కన చేరి నీకు సపోర్ట్ చేసే ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు నీ విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది నేస్తమా. మిత్రమా, జీవితంలో అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడ్డం నేర్చుకో. ఈర్ష్యపడ్డం మానుకోనేస్తమా. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించి మిత్రమా. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరిగా జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు
నీ ఔన్నత్యానికి పునాదులని మరవకు నేస్తమా. అందని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు ఇప్పటినుంచి శ్రమించాల్సిందే కదా. నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో కాదు, ఖరీదైన బైకుల్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు నేస్తమా. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలి అనగాని, మార్చాలి అని గాని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా. మిత్రమా, జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తియ్యనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి నేస్తమా. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది, చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఇదే జీవిత సత్యం. మనమంటే ఇష్టం లేదని ఎవరూ కూడా ప్రత్యేకంగా చెప్పరు నేస్తమా. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది కదా. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు మిత్రమా. అదొక్కటే ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటినన్నిటినీ కూడా తిరిగి దక్కించుకోవచ్చు కదా. మిత్రమా, ఒక విషయం చెప్పనా. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారి ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వులు పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చేవారి కంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో మిత్రమా. కాబట్టి ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే నేస్తమా. మనకంటూ ఓ తోడున్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులున్నా రాదో. ఆస్తే కాదు, నీకంటూ ఓ మనిషిని సంపాదించుకో. డబ్బును చూసి కాదు, మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు. అందం చూసి కాదు, అందమైన మనసును చూసి ప్రేమించు. కోప్పడ్డం అలగడం ఈ రెండూ ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. నీ జీవితంలో నువ్వు భరించి బ్రతకడం ఆపి తెగించి బ్రతకడం నేర్చుకోకపోతే నువ్వు అందరి దృష్టిలో కూడా చులకనైపోతావు, చేతకనివాడు అయిపోతావు. వీడు ఏం చేసినా సరే ఏమీ అనడులే అని అందరూ కూడా నిన్ను అన్ని విషయాలు కూడా నిందలు మోస్తూనే ఉండాలి మిత్రమా. ఎన్నో అవమానాలు నువ్వు ఎదుర్కొంటూ ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో భరించడం ఆపి తెగించి బ్రతకడం నేర్చుకుని ధైర్యంగా నిలబడకపోతే నీ జీవితంలో నిన్ను అణగదొక్కేస్తారు నేస్తమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.